హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మనం మార్కెట్‌కి తొందరగానే వచ్చామండి. అయితే చాలామంది ఏ మార్కెట్, ఏ ఊర్లో ఉంటుంది, ఎక్కడ ఇది అనేసి అడుగుతున్నారు. ఫుల్ డీటెయిల్స్‌తో అయితే ఒక వీడియో చేశానండి. మళ్ళీ కూడా చెప్తున్నాను. ఈ మార్కెట్ అయితే కర్ణాటకలో ఉంటుంది. బళ్ళారి డిస్ట్రిక్ట్ అనమాట. మార్కెట్ పేరు వచ్చేసి ఏపీఎంసీ మార్కెట్ అండి. బిఎల్ఆర్ మార్కెట్ అని కూడా అంటారు. పెద్ద మార్కెట్ అని అంటారు. కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్ 2 కలిపి ఒకే మార్కెట్‌లో ఉంటాయి. అన్నీ కూడా సెక్షన్స్ వైజ్ ఉంటాయండి. కూరగాయల మార్కెట్ పక్కనే ఉంటది పండ్ల మార్కెట్. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక యారో మార్క్ వేసి చూపిస్తాను చూడండి. అదే ఎంట్రన్స్ అనమాట కూరగాయల మార్కెట్‌కి. మనం ఇప్పుడు వెళ్తుండేది పండ్ల మార్కెట్‌లోకండి. మార్కెట్ గురించి కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్‌తో అయితే ఒక 4, 5 వీడియోలు చేశాను. కొన్ని ప్లే లిస్ట్‌లోనే ఉన్నాయి. ఐ కార్డ్ ఎండ్ స్క్రీన్స్‌లో కూడా ఉంటాయి. మీరు చూస్తే తెలుస్తుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల కంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటికి కూడా ఇదే పెద్ద మార్కెట్ అనమాట. ఇక్కడి నుంచి సరుకు వెళ్తుంది. చిన్న మొత్తంలో ఉన్న మార్కెట్లకు కూడా ఇక్కడి నుంచే పెద్ద మొత్తంలో తీసుకెళ్తారు. అయితే ఇంకొక మార్కెట్ చిన్న మార్కెట్ కూడా ఉందండి. అక్కడ మాత్రం పెద్ద మొత్తంలో అయితే సరుకు ఉండదు, తక్కువగానే ఉంటుంది. అమ్మకాలు కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి. అక్కడ కూడా హోల్సేల్ రేట్ నడుస్తుంది. ఇంకా మనం మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. పప్పాయి బండి దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రోజు అయితే కొంచెం సాహసమే చేసామండి లాభం కోసం. ఎందుకంటే రేటు ఉన్నాయని చెప్పేసి మనం కొనట్లేదు. ఈ రోజు అయితే రేటు ఉన్నా కూడా మనం పప్పాయి పండ్లు కొంటున్నాం. 18 కేజీలు, కేజీ 20 రూపాయలకు బేరమాడి మరీ తీసుకున్నాం ఈ రోజు అయితే. ఇంకా జామకాయలు అయితే పెద్ద మొత్తంలోనే వచ్చినాయి. బాక్స్ వచ్చేసి 650, ఫస్ట్ క్వాలిటీదే 650 ఉంది ఈ రోజు. నిన్నైతే 2 నంబర్దే 700 ఉంది. గోను సంచుల్లో వచ్చే పచ్చిమిరపకాయలు కూడా పెద్ద మొత్తంలోనే వచ్చింది స్టాక్ ఈరోజు. కాకపోతే రేటు డబుల్ అయ్యిందనమాట. మామూలుగా అయితే 1000 రూపాయలు ఉండేది 50 కేజీల సంచి. కానీ ఈరోజు మాత్రం 1800 చెప్తున్నారు ఒక సంచి. అంటే ఇంక దీంట్లో బేరం ఆడేదంటూ ఏముండదు. మహా అయితే ఒక 50 రూపాయలు లేదా 100 రూపాయలు తగ్గించవచ్చు సంచి మీద. అదే లాట్ కొంటే గనుక ఇంకొంచెం తగ్గుతుంది. కానీ పెద్ద మొత్తంలోనే వచ్చింది స్టాక్ ఈరోజు. నేనైతే ఇంకా కాసేపు సైడ్కి వచ్చి కూర్చున్నాను. ఎందుకంటే మసక చిక్కట్లో సరిగ్గా కనిపించట్లేదు అనమాట. మళ్ళీ అరటి పండ్ల మండి దగ్గరికి అయితే వచ్చేసామండి. నిన్నైతే పచ్చికాయలు కొంచెం పెద్ద మొత్తంలో ఉండినాయి కదా. ఈ రోజు అయితే మొత్తం ఖాళీ అయింది చూడండి. ఇక్కడ ప్లేస్ అంతా ఇవన్నీ కూడా నిండిపోయి ఉండే నిన్న అరటి పండ్లతో. ఈ రోజు అయితే మొత్తం కట్ చేసి పెట్టినట్టున్నారు. అందుకే అక్కడ లేదు. ఇక్కడ కనిపిస్తున్నవి అయితే పచ్చి యాలక్కి అనమాట. యాలక్కి కాదు, సుగంధి అది. అరటి పండ్లు తీసుకొని మనమైతే ఇంటికి బయలుదేరి వచ్చేసాము. ఎక్కువసేపు ఉండలేదు మార్కెట్ లో. 9 గంటల కల్లా బండి దగ్గరకు వచ్చేసాను నేను. మార్కెట్ నుంచి తొందరగా వస్తే గనుక నేను బండి దగ్గరికి తొందరగా వస్తాను. ఒకవేళ మార్కెట్ నుంచి లేట్ అయితే నాది 10 గంటలు లేదా 10:30 కల్లా వచ్చేస్తాను. ఈ రోజు బండి మీద అయితే 2 రకాలు పెట్టేసినామండి. పప్పాయ, అరటి పండ్లు. మనమైతే పప్పాయ సాహసమే చేసాము ఈ రోజు. ఎందుకంటే నిన్న చాలా తక్కువ వచ్చింది కదా అరటి పండ్లలో. అందుకే కొంచెం ఎక్కువ రావాలి. కనీసం రోజు 500 ఉంటే గనుక ఎదారు ఉండదు లాభం. కానీ వ్యాపారం అయితే అన్ని రోజులు బాగా మంచి లాభమే వస్తుంది అనేది చెప్పేకి లేదు. ఒక రోజు అట్లా, ఒక రోజు ఇట్లా కూడా వస్తుంది. కాకపోతే ఏంటి అంటే తక్కువలో తక్కువ అయినా కానీ 300 పైన అయినా రావాలి. కనీసం 300 అన్నా రావాలా. అందుకే అనమాట ఈ రోజు అయితే ఎలాగైనా సరే 2 రకాలు పెట్టాలి అని మార్కెట్కి కూడా ఇంటి దగ్గర 4:30కే బయలుదేరిపోయాము. పప్పాయి పండు అయితే గనుక కొంచెం లేట్ అయి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా దొరికేది కాదండి. ఎందుకంటే మాల్ తక్కువ వచ్చింది. పచ్చిసెక్కట్ అయితే అసలు స్టాక్ రాలేదు ఈ రోజు. కొంచెం అన్ని రకాల పండ్ల రేట్ తగ్గాలి అంటే ఖచ్చితంగా ఎండాకాలం వస్తే గనక రేట్ తగ్గుతాయండి. ఎందుకంటే ఎండాకాలంలో కొంచెం ఎక్కువ మొత్తంలో సరుకు వస్తుంది. అన్నీ కూడా తొందరగా పండు అవుతాయి అన్నమాట. కాబట్టి ఎక్కువ స్టాక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రేట్ తగ్గిపోతుంది. పప్పాయి పండు అయితే ఈరోజు కేజీ 50 రూపాయలు అని చెప్తే కనుక పొద్దున్న ఎవరు ఆగట్లేదు అసలు. ఎందుకంటే మాల్ ఫస్ట్ నెంబర్ మాల్ కదా, నీట్గా ఉంది. ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ లేదు. కాకపోతే 50 రూపాయలకి ఎవరికి ఇవ్వలేదు అసలు. 50 రూపాయలు అంటే అసలు నిలబడ్డం లేదు. అందుకే కేజీ 40 రూపాయలు. 100 రూపాయలకి 3 కేజీలు ఫిక్స్ చేసేసినాము. తూకాలు ఎక్కువ పోతాయి మనం ఎట్లా ఇచ్చినా కూడా. ఒక నెల రోజుల నుంచి సిటీలో అయితే గనక అసలు 50 రూపాయలకు తక్కువ లేదు పప్పాయి పండు. లాస్ట్ ఫైనల్ రేట్ అయితే కేజీ 40 రూపాయలు నడుస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల నుంచి ఈ పప్పాయి పండు స్టాక్ రావడమే చాలా తక్కువ అయిపోయింది. ఆ స్టాక్ తక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పెరుగుతుంది. రేట్ పెంచేస్తారు. మనం ఏంటంటే ఇంకా లాస్ట్ కున్నాం కదా 50 రూపాయలు చెప్తే, అంటే ఒక 3-4కి చెప్పాం 50 రూపాయలు కేజీ అని చెప్పి. కానీ ఎవరు నిలబడలేదన్నమాట. ఇంక 50 రూపాయలు ఊసే అంటే ఆ మాట ఎత్తలేదు. కేజీ 40 రూపాయలు ఫిక్స్, 100 రూపాయలకి 3 కేజీలు ఫిక్స్. ఇంతకు ముందు కానీ మనం ఇదే రేటే అమ్మేవాళ్ళము. ఏమంటే ఇంతకుముందు కొంచెం తూకాలు ఎక్కువ తక్కువ వదిలేసే వాళ్ళం. కానీ ఈరోజు ఏంటంటే రెగ్యులర్ కస్టమర్స్కి అయితే మామూలు అవుతుంది. ఇంకా మామూలు కొనే కస్టమర్స్కి అయితే గనక బిగువు పెట్టుకుంటున్నాం తూకము. ఏంటంటే మెయిన్ మన దగ్గర మాల్ బాగుంది, గట్టిగా ఉంది అంటే ఒకవేళ మిగిలినా కూడా మరుసటి రోజుకి మనం అమ్ముకుంటాం కదా. కాబట్టి మనకి ఇట్లా మంచి మాల్ ఉన్నప్పుడు కొంచెం మనం బిగువు పెట్టుకుంటే కొంచెం లాభం ఎక్కువ వస్తుంది. మధ్యాహ్నానికల్లా పప్పాయి పండ్లు అయితే పర్లేదండి, బాగానే వెళ్తున్నాయి. అరటి పండ్లు అయితే కొంచెం స్లో మూమెంట్ అయిపోయినాయి. అయితే ఈరోజు మార్కెట్లో ఒకరైతే గుర్తుపట్టి పలకరించారనమాట. చాలా సంతోషంగా అనిపించింది ఆ అన్న పలకరించిన తర్వాత. ఫస్ట్ అయితే కొంచెం భయం వేసింది, ఎవరబ్బా తెల్లవారుజామున నన్ను మాట్లాడిస్తున్నారు అని. ఆ అన్న మాత్రం చాలా మంచిగా మాట్లాడినారు. మా ఇంట్లో పిల్లలు మేము అందరం చూస్తామమ్మా నీ వీడియోస్, లైక్ కూడా చేస్తామా అన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది.
సాయంత్రం 5 గంటల కల్లా నేనైతే ఇంటికొచ్చేసినానండి. మాల్ కొంచెం దండిగానే ఉంది. అయిపోతుందో లేదో అనుకున్నాను గానీ, మా వారైతే 8 గంటల కల్లా బండి తోసుకొచ్చినారు. ఈరోజైతే అరటి పండ్లు 380 వేసినారు. మాలేం మిగల్లేదు. మొత్తం గూడా అమ్మేసినారండి. మనమైతే ఈరోజు 2 రకాలు అమ్మినందుకు గాను మనకి మంచిగానే వచ్చింది లాభం. మన ఖర్చులు, పెట్టుబడి మొత్తం తీసి రూ. 590 వచ్చిందండి. అంటే 600కి లెక్క రూ. 10 తక్కువ. సంతోషంగా ఉంటది ఈ మాత్రం లాభం వస్తే. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్‌తో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.